కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. మనం వృద్ధాప్యం అనే శీర్షికన కొన్ని విషయాలను అధ్యయనం చేస్తున్నాం లేఖనంలో నుండి. సహజంగా వృద్ధాప్యం అనగానే ఇక మన పని అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేం, మన వల్ల కాదు, ఇంకా మనం అన్ఫిట్, ఇలాంటి ఆలోచనలోనికి వచ్చేయడం గమనిస్తున్నాం. నేను బాగా అలసిపోయి మీటింగుల నుంచి వస్తూ ఓసారి నర్సాపురంలో ఆగాను. అప్పటికి నేను అనుకున్నాను ఇంకా పరిచర్య చేయడం కష్టం అవుతుంది అని, చాలా ఇబ్బందిగా ఉందని. నేను నర్సాపురంలో జీవన్ జ్యోతి ప్రెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు విల్సన్ గారితో మాట్లాడుతుంటే ఆయన చాలా గౌరవం ఇస్తారు, చాలా గౌరవంగా చూస్తారు. అయ్యా తమ వయసు ఎంత అన్నాను. ఆయన అన్నారు, ఎంత అండి వెంకటరత్నం గారు? ఎంత? 85 అన్నాడు ఆయన. నాకంటే సుమారుగా ఓ 20 సంవత్సరాలనే పెద్దవారు ఆయన. నేను అప్పుడే అయిపోయింది అని అనుకుంటుంటే ఎంతండి అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళందరూ నూతన ఉత్సాహం తెచ్చుకోవాలండి అంటే నవ్వారు ఆయన. ఆలోచించండి, వృద్ధాప్యం అనేది నిరుపయోగమైందిగా ఎప్పుడు ఆలోచించొద్దు. వృద్ధాప్యాన్ని భారభరితమైందిగా కూడా ఆలోచించొద్దు. వృద్ధాప్యాన్ని ఇంక ఏం చేయడానికి అనర్హులం అనే ఆలోచనలో కూడా పోవద్దు. ఎందుకంటున్నానంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఇలా రాస్తుంది, 30-31 వచనాల్లో, బాలురు సమస్యలెదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టులెదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. మనం బాలురం కాదు, యవనస్తులం కాదు, వృద్ధులం. ఇప్పుడు ఎవరి వంక చూస్తాం? ఆయన వంకే. మనకేది కావాలన్నా ఆయన వైపే చూడడం, మనకేది కావాలన్నా ఆయన్నే అడగడం, మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడేటువంటి సమయం ఈ సమయం కదా. ఇలాంటి సమయంలో మనం ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనం నూతన బలాన్ని పొందుతాము అన్నది వాస్తవం. అంతేకాదు, పక్షిరాజు రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు అన్న మాటలు మన పక్షంగా ఎందుకు వాగ్దానం కాకూడదు? ఆలోచించండి ఒకసారి. మీరున్న పరిస్థితుల్లో నిరాశ ఉంటుంది, ఎవరూ పట్టించుకోకపోవచ్చు, ఇంట్లోనే మనం పరాయి వాళ్ళం కావచ్చు. కానీ దేవునికి పరాయి వాళ్ళం కాదు కదా. మనం చూసేది ఆయన వైపు, మనం ఎదురు చూసేది ఆయన కొరకు. ఆయన కొరకు ఎదురు చూచేవారికి ఆయన నూతన బలం ఇస్తాడు అన్న మాట యథార్థం కాదా? సత్యం కాదా? ఆయన మాట తప్పడానికి మనుషుడా? కాడు కదా. ఆయన ఎన్నడూ మాట తప్పడు. మనం ఆయన కొరకు ఎదురు చూసే కాలం ఇది. చాలాసార్లు చాలామంది ఇలా అంటారు, ఏముందయ్యా ఆయన కోసం ఎదురు చూస్తున్నానయ్యా అంటే వెళ్ళిపోదామని ఉద్దేశం. కానీ ఆయన కొరకు ఎదురు చూసేవారికి ఆయన నూతనమైన బలం ఇస్తాడు, నూతనమైన బలం ఇస్తూనే ఉంటాడు. నేను ఈ విషయంలో మీకు నిర్గమాకాండంలో 7వ అధ్యాయం ఒకసారి చూడండి. నిర్గమాకాండం 7వ అధ్యాయం అది ఐగుప్తుకు మోషే గారు వెళ్ళిన సమయం. అది 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చూద్దాం. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్ళు, అహరోనుకు 83 ఏళ్ళు. దేవుడు 80 ఏళ్ల వయసున్న మోషేని, 83 ఏళ్ల వయసున్న అహరోన్ని పిలిచాడు ఐగుప్తుకు పంపడానికి.
ఏ వయసు అది? మీరంటారు 120 సంవత్సరాల దాకా బతికాడని. అయినా 80 ఏళ్ళు ఏళ్లేగా. 80 సంవత్సరాల సమయంలో ఇంత పెద్ద టాస్క్ని మోషేకి దేవుడు అప్పగించాడు. అప్పగించిన వాడు నూతన బలం ఇవ్వలేదా? అలయక సొమశీలక పనిచేయడానికి సత్తువనివ్వలేదా? ఇచ్చాడు కదా. ఆలోచించండి. 80వ సంవత్సరం పుట్టినరోజున మోషేని పిలిచాడు. రా, నా ప్రజలు పడుతున్న బాధ నేను చూస్తున్నాను, వారు మొరలు నా వద్దకు వచ్చాయి, నువ్వు బయలుదేరు అన్నాడు ఆయన. చాలాసార్లు ఓల్డేజ్ అనేది ఇంకా పనికిరానిది అనుకుంటారు, కానీ అది దేవుని దృష్టిలో గోల్డెన్ ఏజ్ ఎందుకు కాకూడదు? మోషే విషయంలో చేశాడు కదా ఆయన. మోషేని తీసుకుని వెళ్ళాడు, 80 ఏళ్ళప్పుడు తీసుకెళ్ళాడు. తీసుకుని వెళ్ళినవాడు ఐగుప్తు అధికారాన్ని, ఐగుప్తు బలాన్ని ఒక్కసారిగా దేవుని శక్తి ద్వారా నిర్వీర్యం చేయడానికి, వారి చేతుల్లో నుంచి ఇశ్రాయేలును వెలుపలకు తేవడానికి సాధనాలుగా వీరిని వాడుకున్నాడు. అవును కదా. మరి ఇప్పుడు మనం ఎవరి చేతి సాధనాలుగా ఉండాలి? దేవుని చేతి సాధనాలుగా ఉండాలి. మన వంతు మనం ఈ సమయంలో ఏం చేయగలం? మీరు ఆలోచించండి. ఏం చేయగలం? ఏమీ చేయలేరా? నిస్సహాయంగానే ఉండిపోదామా? ఏం చేయడానికి చేత కాదా? ఆలోచించండి. చేయగలిగినది ఏదో మన ముందుంది, దాన్ని నమ్మకంగా చేద్దాం. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక వీడియో ఒకటి పంపించారు. తెలంగాణలో భార్యాభర్తలిద్దరూ, ఆయన రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యాడు. వారిద్దరూ ఉదయకాలం పని ముగించుకుని రోడ్ల మీదకి వచ్చి ఎక్కడైతే రోడ్ల మీద గోతులు ఉన్నాయో వాటిని వాళ్ళు పూడుస్తున్నారు. అది తమ పనిగా పెట్టుకున్నారు వాళ్ళు. అనిపించింది, సమాజ హితాన్ని కోరి వాళ్ళ పని చేస్తున్నప్పుడు పరలోకపు హితాన్ని కోరి మనం ఏం చేయలేమా? చేయడం సాధ్యం కాదా? ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మీరు అనుకుంటారు ఎవరు పట్టించుకుంటారని. పట్టించుకునే దేవుడున్నాడు. ఆ కాలాన్ని తన కొరకు వాడుకోగలడు ఆయన. చాలామంది చులకనగా మాట్లాడతారు. వయసు అయిపోయిన వాళ్ళని, ఇంక మీరు ఎందుకు పనికొస్తారు ఇప్పుడు? మీరు ఇప్పుడు చేస్తారా దేవుని సేవ? మీ జీవితకాలం అంతానేమో లోకంలో గడిపేశారు, ఇప్పుడు చేస్తారా? ఇప్పుడెన్నా చేసే అవకాశం దేవుడిస్తాడు. ఇప్పుడు కూడా చేసే అవకాశం దేవుడిస్తాడు. ఇవ్వకుండా ఏ ఉండడం. మోషేకి ఇవ్వలేదా? అహరోనుకి ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇచ్చాడు. వారి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఫరో ముందు నిలబడినప్పుడు మోషేకి 80, అహరోనుకి 83. ఇద్దరూ వెళ్ళారు, నిలబడ్డారు. దేవుడు ఏమన్నాడో తెలుసా? చూడండి ఏమన్నాడు. నిర్గమకాండం 7వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ఫరో విషయంలో నువ్వేమి చెప్తే అది జరుగుతుంది, అందుకు నేను దేవుడిగా నియమించానన్నమాట. రెండవది, నీ అన్న నీ నోటి మాటగా ఉంటాడు. నువ్వు చెప్పింది పలుకుతాడు. ప్రవక్త అంటే చెప్పింది చెప్పడం, పలుకుతాడు. ఈ రెండు పనులు, నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను, అహరోను నీ నోరుగా ఉంటాడు, ప్రవక్తగా ఉంటాడు. ఇది మోషే విషయంలో వాస్తవంగా జరిగింది. మోషే నోరు తెరిచి ఏమి అన్నాడో అది ఫరోకి జరిగింది, ఐగుప్తులో నెరవేరింది. దేవుడు తనన్న మాటను నెరవేర్చే దేవుడు, విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఈరోజైనా మనం వృద్ధాప్యంలో ఉన్నాం, ఏమీ చేయలేం అనుకోవద్దు. అనుభవం అనేది ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. సహజంగా మనం అనుకుంటాం ఇంకా మనం ఏం చేయగలం, ఏం చేయలేమని. కానీ నేను మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూపిస్తాను. దయచేసి నాతో పాటు రండి. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయం 6వ వచనం.
అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికున్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, అంటే మరి సొలొమోను జ్ఞానవంతుడు కదా, అన్నీ ఆయనకి తెలుసుగా, అలాంటి జ్ఞానం ఎవరూ లేరని చెప్పుకుంటాం కదా. అలాంటి వాడు కూడా తన కాలంలో పెద్దల జ్ఞానాన్ని, పెద్దల దగ్గర నుంచి అనుభవ జ్ఞానాన్ని పుచ్చుకున్నాడు. అదే దాని అర్థం. జ్ఞానికే పెద్దల అవసరం అయితే, జ్ఞానులకే వృద్ధాప్యంలో ఉన్న పెద్దల అవసరం అయితే, ఇవాళ అవసరత లేదా? మన పిల్లల అవసరతలో లేరా? మన పిల్లల అవసరతల్లో లేరా? సమాజం అవసరతలో లేదా? ఎన్నో అవసరతల్లో ఉంది. ఈ అవసరతల్లో మన వంతు మనం ఏం చేయగలం? అది నమ్మకంగా చేయాలి. చేయండి, మానకండి. మీరు ఎన్నో అనుభవాలు చూశారు. మీ జీవితంలో ఎంతమందినో చూశారు. అనుభవ జ్ఞానం చాలా ఉంటుంది. వాటిని వ్రాయడానికి మీరు ఇష్టపడండి. కాగితం కలం తీసుకోండి, రాయగలిగినంతసేపు రాస్తూ ఉండండి. అవి ఏమవుతాయో తెలుసా? రాబోయే తరాలకు బంగారపు గనులవుతాయి. అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానం అద్భుతం అండి. ఒక్కొక్కరికి ఆ పాఠాలు నేర్పవలసిన అవసరత వచ్చే తరాలకి ఉపయోగపడుతుంది. మీరు రాసిన సమస్తం రాబోయే తరాలకు ఓ టెక్స్ట్ బుక్ కావచ్చు, పాఠ్యపుస్తకం కావచ్చు. నిరాశ చెందొద్దు. ఇక అనవసరం అనుకోవద్దు. పడకకే మీరు అంకితం కావద్దు. దుఃఖానికి అంకితం కావద్దు. ఇంకెందుకు బతకడం, చచ్చిపోదాం అనుకోకండి. అనుకోవద్దు సుమా. వృద్ధాప్యంలో కూడా ప్రభువు మనకంటూ ఒక పనిని నిర్ణయించాడు. ఆయన ఆ పని ఏదో గుర్తించడం మనం చేయాలి. ఆ పని ఏదో గుర్తిస్తే ఖచ్చితంగా ఆ పని కోసం మనల్ని ఆయన వాడుకుంటాడు. నేను చదివాను, వెస్ట్రన్ కంట్రీలో రిటైర్ అయిపోయినాడు ఒక ఆయన. రిటైర్ అయిన తర్వాత ఇంటి పరిస్థితులు మారిపోతాయి, ఖచ్చితంగా మారుతాయి. రిటైర్మెంట్ వరకు బాగానే ఉంటుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేంతవరకు బాగానే ఉంటుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చి అందరికి సర్దేసి ఇవ్వవలసినవి, పంచవలసిన వాటికి పనిచేసి అంతా చేసి మిగిలిపోతామే. ఆ తర్వాత ప్రారంభమవుద్ది నిరాశ అని, స్పృహ అనేది. అలా అవుతున్నప్పుడు అతడు దిగులుతో దుఃఖపడుతూ సాయంకాలం పూట వాకింగ్కి వెళ్ళాడట. వాకింగ్కి బయలుదేరి పెడితే ఓ చోట ఒక చెరువు దగ్గర అతడు కూర్చుని ఆలోచిస్తున్నాడు నిరాశగా. సూర్యుడు అస్తమిస్తున్న సమయం అది. నిరాశగా చూస్తున్నాడు. ఈలోగా అక్కడ రెక్కలు కొట్టుకున్న శబ్దం వినపడింది. అతడు లేచి గబగబా వెళ్ళాడు. ఫెలికాన్ అది రెక్కకు దెబ్బ తగిలి కొట్టుకుంటా ఉంది. దాన్ని తీసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకుని వచ్చి దాన్ని బాగు చేశాడు. దానికి మందులు వేశాడు. అది కోలుకున్న తర్వాత మళ్ళా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేశాడు. అది చక్కగా ఎగురుతూ వెళ్ళిపోయింది. ఎంత సంతోషం అనిపించిందో. ఆ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటంటే, ఈ ప్రాంతంలో అనేకమైన కొలన్లు ఉన్నాయి. ఈ కొలన్ల దగ్గర జబ్బు పడినటువంటి ఫెలికాన్స్ ఉంటాయి. వాటికి నా వంతును ఎందుకు చేయకూడదు? ఎవరు చెప్పక్కర్లా, బోతదయ్య అంటాం. వెళ్ళి అలాంటి పక్షులను పట్టుకుని వాటిని బాగు చేస్తూ వాటిని విడిచిపెడుతూ మొదలుపెట్టాడు. ఒక 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి అది అక్కడ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అతనికి ఒక జీప్ ఇచ్చారు, 2 పని వాళ్ళని ఇచ్చారు, ఒక వైద్యుని కూడా ఇచ్చారు. వాళ్ళని వెంట పెట్టుకుని ఆయన ఆ వృద్ధాప్యమందు అన్ని పాండ్స్ తిరగడం, ఎక్కడ ఎగరలేని పక్షులున్నాయి, ఎక్కడ పడిపోయిన పక్షులున్నాయి, ఎక్కడ దెబ్బతగిలిన పక్షులున్నాయి, ఎక్కడ జబ్బు పడిన పక్షులున్నాయి, వాటన్నింటి చికిత్స చేస్తూ కొనసాగాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 94 అనుకుంటాను ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు పేపర్లో పడిన మాట ఏమిటో తెలుసా? ద ఫెలికాన్ మ్యాన్ వాజ్ డైడ్. వృద్ధాప్యంలో తనకంటూ ఒక చిరునామాని, ఒక బిరుదుని, ఒక సార్థకతను అతడు ఏర్పరచుకున్నాడు. ఈరోజైనా సరే నిరాశ నిస్పృహలు విడిచిపెట్టండి. మీరు చేయగలిగిన పని ఏదో దేవుడు మీకు అప్పగిస్తాడు. ఆ పని నమ్మకంగా చేయండి. మోషే అహరోనులకు అప్పగించాడు. మోషే వచ్చాడు. వచ్చిన తరువాత ఫరోతో చెప్పాడు, తన ప్రజలను పోనిమ్మని దేవుడు చెప్తున్నాడని. ఈరోజు మాత్రం ఎంతమంది మానసికమైన బానిసత్వంలో ఉన్నారో ఆలోచించండి.
ఎంతమంది పాప బానిసత్వంలో ఉన్నారో ఆలోచించండి. ఎంతమంది భ్రమల యొక్క బానిసత్వంలో ఉన్నారో ఆలోచించండి. ఎంతమంది దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించండి. మనమైతే కొంచెం తినగలుగుతున్నాం. మనం తినదాంట్లోంచి కొంచెం తీసుకుని వెళ్ళి ఎవరికైనా పెట్టలేమా? మనం పెట్టగలం కదా. ప్రక్కింటి వారి బాధ్యత తీసుకోగలం కదా. పొరుగింటి వారికి 4 మాటలు చెప్పగలం కదా. ఇలా చెప్పడం అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్ప పని అయితే మానకండి. మీరు ఎక్కడో ఒక మూలన కూర్చుని తుప్పిపట్టిపోయే పరిస్థితులకు పోకండి. లేవండి, మీ వంతు చేయండి. ప్రార్థనాపూర్వకంగా చేయడానికి ఇష్టపడండి. ప్రతికూలతలు వస్తాయి. వృద్ధాప్యంలో ఆయన నేను బలాన్ని మీకు ధరింపు చేస్తాను, మీరు నా కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అన్నప్పుడు ఆయన విడిచిపెట్టేస్తాడా? ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడండి. అలా విడిచిపెట్టేసేవాడైతే మోషేను పిలిచేవాడు కాదు. అలా విడిచిపెట్టేవాడైతే అహరోన్ను పిలిచేవాడు కాదు. వారిని పిలిచిన దేవుడే మనల్ని కూడా పిలిచాడు. మన వంతు ఏం చేయాలి? ఈ వయసులో నేనేం చేయలేనండి, నా కాళ్ళు పని చేయడం లేదు, నా చేతులు పని చేయడం లేదు, నేను పడకమే తప్ప ఇంకెందుకు పనికిరాను అనుకోవద్దు. లేవండి, దయచేసి లేచి అవసరతలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుని పరలోకానికి మీరు ప్రార్థన ధూపాన్ని ఎగరవేయండి. బాధ్యతాయుతంగా, నిజాయితీగా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళంగా, పరిశుద్ధాత్మదేవునికి ఆలయంగా ఉన్నవాళ్ళంగా మనం మన వంతు అనేకుల కోసం విజ్ఞాపన చేయటం అనేది బాధ్యతగా తీసుకోండి. బయటికి లేచి నడవలేని వాళ్ళు, ఇంట్లోనే ఉన్నవాళ్ళు, మీ పిల్లల కోసం ప్రార్థించండి. మీ పిల్లల రక్షణ కోసం ప్రార్థన చేయండి. చుట్టుప్రక్కల ఉన్న వారి కోసం ప్రార్థన చేయండి. అధికారుల కోసం ప్రార్థించండి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఇవన్నీ నిత్యత్వంలో గొప్ప జీతాన్ని, బహుమానాన్ని తెస్తాయి. దానికోసమే మన ప్రయాస. అది కాకుండా మనం నిరాశలో, నిస్పృహలోకి వెళ్ళిపోవాలని అపవాది సమస్యను తీసుకుని వస్తాడు. ఇప్పుడు సమస్యలను పరిష్కరించలేం కదా, ఇంకొక సమస్యను ఎత్తుకెత్తుకోలేం కదా. అప్పుడు తీసుకుని వచ్చి కృంగజేస్తాడు. ఏమీ చేయనివ్వడు, అన్నం తిననివ్వడు, నిద్రపోనివ్వడు. ఇలాంటి పరిస్థితులు వాడు చేస్తాడు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడున్నాడు, ఆయన సర్వాధికారి. దేవుడున్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు. దేవుడున్నాడు, ఆయన సర్వోన్నతుడు. సర్వోన్నతుని చేతిలో నీవు చిన్న సాధనంగా ఉంటే వృద్ధాప్యాన్ని అర్థవంతంగా నువ్వు కొనసాగించగలవు. అనేకులకు స్ఫూర్తి కూడా కాగలవు. నేటికి చాలామంది వృద్ధులు కనపడుతుంటారండి. వారు ఎంత సంతోషంగా తిరుగుతుంటారో, ఎంత ఆనందభరితంగా వాళ్ళు ఉంటారో. కానీ వాళ్ళతో కూర్చొని కొద్దిసేపు మాట్లాడితే ఎంత అనుభవంగా చెప్తారు. అప్పుడు ఏమండి మీకేం బాధలు లేవా అంటే నవ్వుతారు. బాధలు లేని మనిషి ఎవరు ఉంటారు నాయన? అందరికీ బాధలు ఉంటాయి. కానీ జ్ఞాపకం పెట్టుకో, ఆ బాధల్లో మిగిలిపోకూడదు. మనం ఆ బాధలను అధిగమించి ఇతరులకు మనం ఏం చేయగలమో అది ఆలోచిద్దాం అంటారు వాళ్ళు. మోషేను, అహరోన్ను పిలిచిన వాడే ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడేమో ఆలోచించి. నీ వంతు నువ్వు రాయడానికి, నీ వంతు నువ్వు ప్రకటించడానికి, నీ వంతు నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళి ఆదరించడానికి, నీ వంతు నువ్వు చేయడానికి ఆయన నిన్ను పిలిచాడు. ఈ సమయంలోనే నీ ద్వారా ఓ ఎర్ర సముద్రం పాయలు కాదని ఎందుకు అనుకోవాలి చెప్పండి? నీ ద్వారా దేవుడు అగ్ని మేఘస్తంభాలను తన ప్రజలకు కనపరచగలడని ఎందుకు అనుకోకూడదు? ఖచ్చితంగా సర్వశక్తిమంతుడు ఆయన, సర్వాధికారి ఆయన. అవును, ప్రభు జన్మించిన తరువాత ఆయన దేవాలయం తీసుకుని రాబడినప్పుడు ఎవరి చేతిలో పెట్టబడ్డాడు? వృద్ధుల చేతిలో పెట్టబడ్డాడు ఆయన. వృద్ధాప్యం చేతుల్లో పసిబాలుడుగా ఆయన ఉన్నాడు. వృద్ధుల్ని ఆయన నిర్లక్ష్యం చేస్తాడా? వృద్ధుల్ని కాదంటాడా? వృద్ధుల్ని తక్కువ చేస్తాడా? ఎప్పుడు తక్కువ చేయడు ఆయన. బలపరచడానికి సంసిద్ధుడు ఆయన. అవును, ఈ వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు రక్షించబడకపోతే వీరి కోసం మాత్రం సిలువలో తన రక్తం చిందించలేదా ఆయన? వృద్ధాప్యంలో ఉన్నవారి కోసం ఆయన మరణించలేదా? వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆయన పట్టుకోవడానికి తిరిగి 3వ దినాన్ని తిరిగి లేవలేదా? వృద్ధాప్యాన్ని చులకనగా ఇచ్చేవాడు కాదు దేవుడు. వృద్ధాప్యానికి ఒక విలువ ఉంది. వృద్ధాప్యానికి ఒక బాధ్యత ఉంది. వృద్ధాప్యానికి శ్రేష్టమైన పని ఉంది. అందుకనే ఒకసారి మీరు నాతో పాటు 92వ కీర్తన దగ్గరికి రండి.
92వ కీర్తన దయచేసి చూడండి. 14వ వచనం, 15వ వచనం. నాకు ఆశ్రయదుర్గమని యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమంతు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందరు. దేవుడు యథార్థవంతుడని వృద్ధుల నోట వినాలని కోరుకుంటున్నాడు. ఆయనలో ఏ చెడుతనము లేదని చెప్పడానికి వృద్ధాప్యాన్ని ఆయన వాడుకోబోతున్నాడు. దేవుని యొక్క యథార్థతను గురించి వృద్ధాప్యం మాట్లాడాలి. దేవునిలో అంతా మంచే గాని చెడు లేదు అని చెప్పడానికి వృద్ధుల నోరును ఆయన ఇష్టపడుతున్నాడు. ఆలోచించండి ఒకసారి. ఈరోజైనా ప్రభు పాదాల దగ్గరికి రండి. ఇంకా మీరు రక్షించబడకపోతే సమయం కొంచెమే ఉంది. దయచేసి ఇప్పుడైనా ప్రభువుకి మీ జీవితాలు అప్పగించండి. పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా మీరు ఆయన దగ్గర క్షమాపణ కోరండి. ఆయనకి బ్రతుకును డెడికేట్ చేసుకోనమని చేతులు జోడించి మనవి చేస్తున్నాను. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి కృపనిచ్చారు. విన్నవారి అంతరంగాలను మీరే ప్రోత్సహించండి, బలపరచండి, స్థిరపరచండి. మీ కృపా వాక్యం చేత వారిని నింపండి. వారికి నూతనమైన సత్తు అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి, నువ్వు యథార్థవంతుడు అని ప్రసిద్ధి చేయడానికి వారు సారం కలిగి పచ్చగా ఉండే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు
తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం. మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమా. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు